మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తన తల్లి పేరు కలిసొచ్చేలా సాయి దుర్గా తేజ్ అని పెట్టుకున్నాడు. సినిమాలు చేయడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటూ ఉంటాడు. ఇటీవలే ఏపీ, తెలంగాణను వరదలు ముంచెత్తడంతో 2 రాష్ట్రాలకు ఆర్థిక సాయం అందజేశాడు. గత చిత్రం విరూపాక్ష రికార్డు స్థాయిలో 100 కోట్ల కలెక్షన్లు సాధించి సాయి దుర్గా తేజ్ మార్కెట్ స్టామినాను పెంచింది. దీంతో తర్వాత చేయాల్సిన సినిమాలపై బాధ్యత మరింత పెరిగింది. దీంతో ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నాడు సాయి ధరమ్ తేజ్. వాస్తవానికి సంపత్ నంది దర్శకత్వంలో గాంజా శంకర్ సినిమా చేయాల్సి ఉంది. అయితే అనివార్య కారణాలతో అది మధ్యలోనే ఆగిపోయింది. కొంత సమయం తీసుకున్న తర్వాత కేపీ రోహిత్ దర్శకత్వంలో కొత్త సినిమాను ప్రకటించాడు. దీన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. తొలి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన హీరోయిన్ గా ఐశ్వర్య లక్ష్మి నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం 12 ఎకరాల్లో ప్రత్యేకంగా సెట్ వేశారు. కీలకమైన యాక్షన్ ఘట్టాలను ఇందులోనే చిత్రీకరించనున్నారు. అంతేకాకుండా సినిమాలోని ప్రధాన తారాగణంపై కూడా కీలక సన్నివేశాలు ఈ సెట్లోనే జరగబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. వాస్తవానికి 12 ఎకరాల్లో సినిమా షూటింగ్ కోసం సెట్ వేయటం అంటే అంత ఆషామాషి అయిన విషయం కాదు. అగ్రదర్శకులైన రాజమౌళి, శంకర్ సినిమాలకు కూడా ఆ స్థాయిలో సెట్ వేయలేదని తెలుగు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. 12 ఎకరాల్లో సెట్ వేయటం అంటే ఆషామాషి అయిన విషయం కాదు. కోట్ల రూపాయల ఖర్చవుతుంది. సాయి ధరమ్ తేజ్ సినిమా కెరీర్లో ఇంతవరకు ఈ స్థాయిలో భారీ సెట్ నిర్మించలేదు. ఇది ప్రత్యేకంగా నిలిచిపోనుంది. కథ డిమాండ్ చేస్తుంది కాబట్టి అంత మేరకు సెట్ నిర్మిస్తున్నారా, లేదంటే మరేదైనా కారణం ఉందా అనే విషయం తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ మెగా మేనల్లుడు 12 ఎకరాలు కబ్జా చేశాడంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.